బనకచెర్లతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది సర్కార్. సెక్రటేరియట్లో ఆల్ పార్టీ ఎంపీలకు ప్రాజెక్టుపై సమగ్రంగా వివరించనుంది. గోదావరిపై ఏపీ సర్కార్ చేపడుతున్న బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. అనుమతులు ఇవ్వొద్దని ఇప్పటికే కేంద్రానికి సర్కార్ ఉత్తరాలు రాసింది. మీటింగ్ కు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు కూడా పాల్గొంటారని ఇప్పటికే పార్టీలు ప్రకటించాయి. రేటిక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, బనకచెర్లపై ఆల్ పార్టీ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? బనకచెర్ల మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే దాని మీద ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్స్ ఇచ్చిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే డిపిఆర్ కూడా సబ్మిట్ చేయని నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టుతోని తెలంగాణ నీటి ప్రయోజనాలకి ఇబ్బంది తలెత్తుంది. దానివల్ల చాలా ప్రాంతానికి కూడా నీళ్ళందే పరిస్థితి ఉండదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని కృష్ణా నుంచి తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బనకచెర్ల పేరుతోని గోదావరితో పాటు కృష్ణా నీళ్ళను కూడా దోపిడీ చేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అపోజ్ చేస్తూ వస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. దానికి కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను సమావేశానికి పిలిచింది. సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ సమావేశంలో ఉండనున్నారు. అయితే ఎంపీలకు అర్థమయ్యే విధంగా బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్టు వల్ల జరిగేటువంటి నష్టం ఏంటి, దానివల్ల ఎట్లాంటి ఇబ్బంది తలెత్తుంది, అసలు నీటి కేటాయింపులు ఏంటి, దానివల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి, నీటి కేటాయింపు లేనప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు చేపట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి హక్కులకు భంగం వాటిలే ప్రమాదం ఉందని చెప్పి దానికి సంబంధించిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలందరికీ ఇవ్వబోతున్నారు. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నాడు. అయితే బీజేపీ నుంచి ఎంపీలు దామోదర్ రావుతో పాటు అదేవిధంగా మన కాంగ్రెస్ నుంచి కూడా అందరు ఎంపీలు పాల్గొనబోతున్నారు. బీజేపీ నుంచి ఇప్పటికే రఘునందన్ రావు, డీకే అరుణ లోపలికి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ నుంచి వద్రాజ్ రవిచంద్రతో పాటు దామోదర్ రావు కూడా ఈ సమావేశానికి హాజరు కన్నారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది ఎంపీలు సచివాలయం లోపలికి వెళ్ళారు. ఇంకా కూడా ఎంపీలు వస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి మొత్తం బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించబోతున్నారు. సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు రాబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా ఎంపీలందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గలమెత్తే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతున్నటువంటి ఒక సమాచారం ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం నీటి హక్కులు ఏంటి, ఉన్నటువంటి అవైలబుల్ వాటర్ ఎంత, అలొకేషన్స్ ఏంటి, ఇప్పటికే ఉన్నటువంటి ఒప్పందాలు ఏంటి, అవార్డులు ఏంటి, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక పూర్తి సమాచారం అయితే ఎంపీలకు అర్థమయ్యే విధంగా వివరించున్నారు. ఆ తర్వాత దీని మీద వాళ్లకు అంటే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎట్లాంటి ప్రయత్నాలు చేసింది, తెలంగాణ ప్రభుత్వం దాన్ని అపోజ్ చేస్తూ కేంద్రానికి ఎట్లాంటి లేఖలు రాసింది, దాని వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి, ఆ విధంగా కేంద్ర జలశక్తి శాఖకు కానీ కేంద్ర ఆర్థిక శాఖకు కానీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తర్వాత రాసినటువంటి లేఖలన్నిటి కూడా వీళ్ళకి ఎంపీలకు చూపించబోతున్నారు. దాని మీద ఒక అవగాహన కలిగించి దాని మీద కేంద్రంతో మాట్లాడే విధంగా, మరోవైపు బీజేపీ ఎంపీలకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని, ఏపీ ప్రభుత్వం బనకచెర్ల మీద ముందుకు వెళ్లకుండా అటు కేంద్రాన్ని కోరాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, కేంద్ర పెద్దలతో మాట్లాడి ఆ విషయంపై ఒప్పించాలని చెప్పి కూడా బీజేపీ ఎంపీలకు సూచించబోతున్నారు. మరోవైపు ఇతర పార్టీ ఎంపీలకు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా కేంద్రంతో పోరాటంలో తమతో పాటు కలిసి రావాలని చెప్పి వాళ్లకు పిలుపునిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు కూడా అటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులకు కూడా వరుసగా లేఖలు రాస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రయత్నాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది, బనకచెర్ల ప్రాజెక్టు మొదట్లో టేకప్ చేసినప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు ప్రపోజల్స్ కేంద్రం చేరే వరకు కూడా మన రాష్ట్రం తరఫున దాన్ని అపోజ్ చేస్తూ ఏ విధంగా మనం పోరాటం చేశాము, అదేవిధంగా గోదావరి బోర్డు
కృష్ణా పోర్టులో కూడా మనం ఎట్లాంటి మన ఆఫీసర్లు ఎట్లాంటి అబ్జెక్షన్స్ లేవనెత్తారు, ఈ అంశాలన్నిటి గురించి కూడా పూర్తిగా సమగ్రంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉండబోతున్నాయని మనకు తెలిసింది. అయిన తర్వాత ఒక బ్రీఫింగ్ కూడా ఉండనుంది. తద్వారా సమావేశంలో ఎట్లాంటి చర్చ చేశారు, ఎంపీలకు ఎట్లాంటి సూచనలు చేశారు, ఎట్లా అవగాహన కల్పించారు, తద్వారా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు, ఉన్నటువంటి రాష్ట్రంతో పాటు ఇతర పార్టీల ఎంపీలు ఎట్లా కలిసిరన్న అంశాల మీద సంబంధించి ఒక బ్రీఫింగ్ కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది జ్యోతి.